నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, క్షేత్ర విస్తరణ, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై చర్చ. రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు, శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రత. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థులను పరామర్శించిన వైసీపీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం. నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, క్షేత్ర విస్తరణ, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై చర్చ జరిగింది. మాస్టర్ ప్లాన్ అమలు దశల వారీగా ముందుకు సాగేందుకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలు అటవీ పరిధిలో ఉండడంతో అటవీ శాఖ అనుమతులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ క్షేత్రాభివృద్ధి, అటవీ పరిరక్షణ రెండూ సమానంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సుమారు 13,429 కోట్ల విలువైన 16 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పారిశ్రామిక పార్క్ వంటివి ఈ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవి. కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. దేశంలోనే జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో మంత్రివర్గం మొత్తం కర్నూలులో మకాం వేసింది. దాదాపు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యవుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపూని అనిత, రామ్ ప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తదితరులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 16వ తేదీన జరగబోయేటువంటి సూపర్ జీఎస్టీ, సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి, ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవ్విళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే 2024లో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క 14 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక తల్లికి వందనం గాని, ఒక 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం గాని, 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం గాని, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం గాని, తద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో గాని, ఏదైతే మరి 16,350 పోస్టుల టీచర్ల భర్తీ గాని, 3 గ్యాస్ సిలిండర్ ఉచితం గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ 14 నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం గాని, వీటితో పాటు ఇవాళ రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం నిర్మాణం, మరొక పక్క పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ రకంగా సంక్షేమ అభివృద్ధే కాదు, ఈవేళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే జీఎస్టీ గతంలో 4 స్లాబ్లుంటే ఈరోజు 2 స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర 15,000 నుంచి 45,000 రూపాయల వరకు
ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి మరి ఈవేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి ఈవేళ ఆ కుటుంబాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా విడుదల రజని మీడియాతో మాట్లాడుతూ కురుపాం, అనపర్రు ఇలా వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమని ఆమె ధ్వజమెత్తారు. వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్ లో ఉన్నటువంటి 31 మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక, అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల, అన్హైజీనిక్ కండిషన్ లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ ని క్లీన్ చేయకపోవడం, ఏదైనా ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్ కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్ గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్ని కూడా ఓవరాల్ గా స్టేట్ లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా అందులో పనిచేసే వాళ్ళు స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు. సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా, వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందులో స్టాఫ్ అంటే ఆ ఉండాల్సినటువంటి ఆ హాస్టల్స్ లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కొరత ఉండడం వల్ల ఇవన్నీ కూడా పొలిటికల్ రికమెండేషన్స్ వేసే పోస్టులు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఆ విధంగా వాళ్ళు పని వచ్చినా రాకపోయినా ఇక ఈ రికమెండేషన్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎట్లుంటుందంటే మా ఎమ్మెల్యే గారో ఎవరో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అయితే కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, పిల్లలకి ఏం సరిగా వండాల్సిన పనుల, పెట్టాల్సిన పనుల, కిచెన్ క్లీన్ గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనుల, అక్కడ ఉన్నటువంటి స్టాక్ లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి, అక్కడ దోమలు ఈగలు అన్ని కూడా వాళ్తా ఉంటాయి వాటి మీద. స్టాక్ లో ఉన్నటువంటి ఆ ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్ గా పెట్టుకోకపోవడం వల్ల, ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు, ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు, ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరుతో పాటు ఇవి కలుషితం అయిపోయి ఈ కంటామినేషన్ వాటర్ రావడం వల్ల, ఈ కంటామినేషన్ వాటర్ తో ఈ కుకింగ్ కి వాడటం వల్ల ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాబ్లం కి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈ రోజు 31 మంది ఈ జీజీఎస్ లో ఉన్నారు. ఒకరు సీరియస్ గా ఉంటే ఎయిమ్స్ కి కూడా తీసుకెళ్లారు, ఆ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా, ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత సిక్ అయి ఉంటారు, ఏ విధమైనటువంటి కంటామినేషన్స్ జరిగినాయి, దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చిందా? శాంపుల్స్ టెస్ట్ తీసారా? తీస్తే ఏమని నిర్ధారిస్తున్నారు? మరి ఈ పర్టికులర్ హాస్టల్ కి రిలేటెడ్ ఈ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతా ఉంటే కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఫోన్ చేశారంట, వాళ్ళకి కొంచెం బాగాలేదు అది అని చెప్పి ఆ పేరెంట్స్ కి చెప్పారంట. హాస్టల్ నుంచి కూడా కంటామినేషన్ వల్ల పిల్లలు సిక్ అయితే ఈ ఇష్యూని పేరెంట్స్ నోటీస్ లో
హాస్టల్ వాళ్ళు కూడా పెట్టలేదు. డాక్టర్స్ సిక్ అయ్యారని చెప్పి ఫోన్ చేస్తుంటే ఆ తర్వాత చిన్నగా అడ్మిట్ చేసిన 1 డే తర్వాత పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ కూడా 1 డే తర్వాత ఇచ్చారు. అంటే ఎంత బాధ్యతగా నడుపుతున్నారో మనకు అర్థమవుతుంది. ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనేది అర్థమవుతా ఉంది. బాధ్యత లేని ప్రభుత్వంగా మరొకసారి మనకు స్పష్టమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కసారి హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు. అన్ని హాస్టల్స్, ఈ రోజు మనం ఇక్కడ ఒక బీసీ హాస్టల్ మాట్లాడుతున్నాం, సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలానే ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలాగే ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఇదే ఇబ్బందులు. అన్ని వర్గాల వాళ్ళు మోసం చేస్తున్నారు, అందరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదొక విషయం అయితే ఆఖరికి విద్యార్థుల విషయంలో కూడా ఎంత కకృతి చూపించి కేర్లెస్నెస్, ఎంత నెగ్లిజెన్సీ ఈ ప్రభుత్వం వహిస్తుందనేది మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఎవరు వెళ్ళి మాట్లాడడానికి లేదు, ఎవరు వెళ్ళి అడగడానికి లేదు, మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. మరి ఈ రోజు వచ్చి వీళ్ళని పరామర్శిస్తుంటే పేరెంట్స్ ఎన్ని బాధలు చెప్తున్నారు, ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. కల్తీ మద్యం తయారీలో అధికార పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు ఆ బురదను వైసీపీ నేతలు కంటించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో అధికార పార్టీ నేతల అక్రమ మద్యం నిల్వలను బయటపెట్టడంతో అడ్డంగా బుక్కైన చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేష్ ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల మీద లైవ్ డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్దంగా ఉన్నానని, చంద్రబాబు లోకేష్ లు అందుకు సిద్దమా అన్న జోగి రమేష్ సవాల్పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి, ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే, ఎప్పుడో 3వ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి, కల్తీ మద్యం సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని 3rd పట్టుకున్నారు. 4th రోజున అక్కడ లోకల్ ఎడిషన్ లోనే ఈ విధంగా రావడం జరిగింది. వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం 2.5 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీను, ఈసీను, వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ రోజు కథనాలు చూస్తే అది 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్ గా తీసుకొని రావడం జరుగుతుంది. 3వ తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ 6th వరకు ఎక్కడే గానీ ఏ పేపర్లోనూ రావడం లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందో, జోగి రమేష్ డైరెక్ట్ గా స్పాట్ కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో, బయట పెట్టడం జరిగిందో, ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది. దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అనే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే, నాకు ఇది సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా, ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్-ఇన్ 2 days ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు. అతనికున్న కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా, రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము ఈ విధంగా 12 ఎవరో కొద్దిమంది మీడియేటర్ సహాయంతో, ఎవరా మీడియేటర్లు, ఎవరేం మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికంతా నేర్పిస్తున్నట్టుగా, ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా, అంతే కదా సార్, ఇదే కదా సార్, చెప్తున్నాం కదా సార్, ఈ విధంగా చేశారు. జోగి రమేష్ ఇతను 2.5 సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట. జయచంద్రన్ ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట. చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం జరుగుతుంది. మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడి చేస్తా అంటారే, ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే, అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది, ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి. జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా? ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం? ఎందుకు ఏ విధంగా తయారైతుంది? వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల వరకు పోయిన వేలాలు. అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ అని బట్టి పోయినప్పుడు ఆ 10 లక్షలతో ఈ బ్రాంచ్ షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్మితే వాళ్ళకేం పెద్ద లాభం రాదు. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు మేమన్నింటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు. ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది. మేము తీసేస్తామంటే ఒక 4 పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగంటే కూడా నీచాది నీచమని. అందుకే నిన్న జోగి రమేష్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ
థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు అది కట్టాము ఇది కట్టాము దానిల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడండి. సంపాదించుకునేదంతా సంపాదించుకున్నారు, ఇంకొక 40 తరాలు ఇంట్లో కూర్చొని తిన్నా గానీ సరిపోయినంత డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి లేదు ఇంకా ఆ కీర్తి ప్రతిష్టలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇంకోరు కానీ ఏమున్నాయి, ఆయన లేకపోయినా గానీ ఇంకా కీర్తి ప్రతిష్టలే కదా. డెఫినెట్ గా ఎవరైనా 1000 సంవత్సరాలు బతకరు. కానీ మన కాలంలో మనం ఏం చేస్తాం, ఎటువంటి పరిపాలన అందించినాం, మస్తుకు చెప్పుకోవడానికి 2 పథకాలు లేవు, 2 పెద్ద కన్స్ట్రక్ట్ చేసినట్టు ఏంది లేవు. సో మనగా కల్పించుకొని చేసుకుంటున్న తరుణాలే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ కల్తీ మద్యం అనే దాంట్లో వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.